నియోజకవర్గంలో మాకు రెడ్ బుక్ అవసరం లేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గాన్ని పరిపాలించిన కిమిడి కళా వెంకటరావు 2 సార్లు, మరి అదే విధంగా మన కోంటు మురళి గారు మంత్రివర్యులుగా చేశారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదే విధంగా కిమిడి మృణాల్ గారు 2 సార్లు జిల్లా పరిషత్ అధ్యక్షులు చేశారు. అదే విధంగా మండల నాయకులు కూడా ఈరోజు కోల్లప్పలనాయుడు గారు మరి 6 సార్లు ఎంపీపీ జడ్పీటీసీ చేయడం జరిగింది. మరి వంగర వాసునాయుడు గారు, కిమిడి రామకృష్ణనాయుడు గారు, మరి కిమిడి గణపతిరావు గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే చేసిన నియోజకవర్గం ఇది. ఇక్కడ ఎవరికి ఆటలు సాగవు, జనసేన దగ్గర అసలు సాగదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము ఒక విన్నవించుకుంటున్నాం సార్. ఈ రెడ్ బుక్ మనిషి పసుపు బుక్ లో ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ మీద ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ యువత, ఉపాధి కావాలనుకున్న విద్యార్థుల కోసం మీరు చేయవలసింది ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు తలంచుకుంటే ఏమీ కాదు, ఈ రాజ్యంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని మరి ఈ యొక్క విద్యార్థుల కోసం ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రాజాంకి ఇవ్వాలని మా జన సైనికుల తరపున నేను కోరుతున్నాను. అదే విధంగా ఎందుకంటే నేను చూస్తున్నాను సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఈ రోజు ఈ రాజాం నియోజకవర్గం నుండి 3,000 4,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. జిఎంఆర్ లో సంవత్సరానికి 3,000 మంది రిలీవ్ అవుతున్నారు. వీళ్ళు ఎక్కడో ఏ దేశాల్లోనా పై రాష్ట్రాల్లోనా పనిచేస్తూ ఎప్పుడైనా సరే విషయం చెప్తే సార్ మాకు 2 లక్షలు జీతం ఇస్తున్నారు, కానీ మన ఊర్లో ఉంటే 25,000కైనా నా తల్లిదండ్రుల్ని నా అక్క చెల్లెల్ని చూసుకొని బ్రతకాలని ఉంది. అలాంటి నాయకత్వం కావాలని ఈ రోజు అడగడం జరుగుతుంది. దయచేసి ఈ రాజాం పారిశ్రామిక వాడ ఇలాంటి దగ్గర మాకు విద్యార్థులకు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను. అయితే మీకు ఇంకో విషయం చెప్తున్నాను. అందరికీ ఒక సమస్య ఉంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కలిశారు? చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కలిశారు? పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్తాను. అతను ఒక సీఎం కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, కనీసం మాలాగా జడ్పీటీసీ చేయలేదు, సర్పంచ్ కూడా చేయలేదు. కానీ ఈ రాష్ట్రంలో 6,000 మంది కౌలు రైతులు చనిపోతే ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 30 కోట్లు ఇచ్చిన ఘనత మరి పవన్ కళ్యాణ్ గారు దాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు అనుకుంటారు సినిమా యాక్టర్ కాబట్టి జనాలు వచ్చేస్తాను అనుకున్నారు. ఎంతో మంది చూసాం మనం. కానీ ఇతనుకుండే ప్రజాదరణ, ఇతనుకుండే ప్రజల తాలూకా మనస్తత్వాన్ని తెలిసి ఈ రోజు శ్రీకాకుళంలో మరి శ్రీకాకుళం జిల్లాలో మరి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉన్నారో లేదో తెలియదు ఈ ప్రభుత్వానికి చూపించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వైజాగ్ లో మరి బోట్లు కాలిపోతే అతను సొంత డబ్బు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇలాంటి అతను అధికారంలోకి వస్తే ఎంత చేస్తారని ఎదురు చూస్తున్న ప్రజానీకానికి అతను చంద్రబాబు నాయుడు వెనక అతను ఎందుకు వచ్చారు అనేది నేను చెప్తాను. ఒక మాట విశ్వసించారు. మేము సమన్వయ కమిటీలో స్టేట్ కమిటీలో ఒక మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నియోజకవర్గ సమన్వయ కమిటీలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో ఒక సైబరాబాద్ పెద్ద నగరాన్నే నిర్మించారు. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. ఆ విధంగా నా జన సైనికులకి, నా నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తారని నమ్మి నేను ఈ తెలుగుదేశంలోకి నేను రావడం జరిగిందని చెప్పడం జరిగింది. ఒక నమ్మకమైన ఎప్పుడైనా సరే మనం స్నేహం చేస్తాము. దొంగ ఎప్పుడు ఒకడే, నీతి గలవాడు ఎప్పుడు ఒక పక్క ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నీతిమంతుడు ఈరోజు రాష్ట్రానికి, అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి మన లోకేష్ బాబుని మరి ఆ రోజు మరి యువగలంలో మెచ్చుకోవడం జరిగింది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అంటాడు ఏవో ఈ పేటీఎం బ్యాచ్లతో ఏవో చెప్తాడు బాస్ కోసం. మొన్న లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతా తిరిగి వచ్చారు. మీకు అరుంధతి సినిమా చూసుంటారు. అరుంధతి సినిమాలో ఆ రాక్షసుని చంపడానికి ఆ ఆయుధం అట రక్తంలో తడిగి ఎండలో మరిగి గాలికి కలిసిన తర్వాత ఆ రాక్షసుని పొడిస్తే
ఆ రాక్షసుడు చస్తాడని మనం అరుంధతి సినిమాలో చూసాం. అదే విధంగా లోకేష్ బాబు గారు పాదయాత్ర